హాయ్ హాయ్ చూసారా ఎన్టీఆర్ టీజర్? చూసా వార్ 2 చూసా. ఎట్లా ఉంది బ్రో? ఓకే, వార్ ఎలా ఉందో ఇది కూడా ఇంచుమించు అలానే ఉందనిపిస్తుంది నాకు. కాకపోతే అక్కడ టైగర్ షరాఫ్ ప్లేస్ లో ఇక్కడ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నారు అంతే. ఓకే, సో రుతిక్ రోషన్ తో ఎన్టీఆర్ గారు అంటే కొత్త వెర్షన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ కనిపించలేదా మీకు అందులో? కొత్తగా అంటే అంతే అనిపించలే. హృతిక్ రోషన్ వార్ లో ఎలా ఉన్నాడు, కాకపోతే ఆ వార్ లో ఏమో క్లీన్ షేవ్, ఇక్కడ కొంచెం స్టబుల్ అంతే. ఓకే, సో సేమ్ ప్యాటర్న్ ఉంటది అంటారా మొత్తం స్టోరీ? అది చెప్పలేము, ఎందుకంటే మేబీ ఏమన్నా మార్చొచ్చేమో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి మన ఫిల్మ్ మేకర్స్ ఏమన్నా అక్కడ ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చేసి ఉండొచ్చు. సో ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం ఒక రాయ్ ఏజెంట్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది, బట్ సినిమా చూసిన తర్వాత అది ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ అని ఉంటాయి కదా, రీచ్ ఉంటాయి. అంటే ఫ్యాన్స్ కి ఎక్కువ ఉంటాయి. అంటే మొదటిసారి బాలీవుడ్ లో సినిమా చేస్తున్నారు, అది కూడా RRR లాంటి పాన్ ఇండియా తర్వాత సినిమా చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది, పైగా హృతిక్ రోషన్ పక్కన ఇద్దరు గ్రేట్ డాన్సర్స్ ఇక్కడ. సో ఎలా ఉండబోతుంది అనేది చాలా సస్పెన్స్ గా అయితే ఉంది మొత్తం. సో యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే మనకు తెలుసు ఎలాంటి బ్యానర్, దాని నుంచి వస్తుందంటే ఎన్టీఆర్ క్రేజ్ ఇంకా అంటే వాళ్ళు ఆయన క్రేజ్ వాడుకుంటున్నారు అక్కడ, మీకు అర్థమే ఉంటది. అంటే బోత్ ఇద్దరికి ప్లస్ అయితే కదా, ఈ ప్లస్ లేకుండా ఉండదు కదా. వాళ్ళు ఆయన క్రేజ్ వాడుకుంటున్నారు. సరే, ఇప్పుడు RRR రాలేదు, ఆయన అంత పాపులర్ కాదనుకోండి, ఆయన ఎందుకు పెడతారు చెప్పండి. పని దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇది August 15th రిలీజ్ అవుతుంది. సో ఇది యూనివర్సల్ ఆడియన్స్ కి దగ్గర చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యూనివర్సల్ ఆడియన్స్ నా అదే అండి, టీజర్ లో మనం ఇలా చెప్పలేం ఇది ఖచ్చితంగా దగ్గర చేస్తుంది. టీజర్ లో VFX అన్ని బాగా కట్ చేస్తారు. ఫస్ట్ ట్రైలర్ కట్, దానికి సపరేట్ గా ఎడిటర్స్ ఉంటారు ట్రైలర్ కట్ చేయడానికి. మనం అది చూసి సినిమాని జడ్జ్ చేయలేం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక షోకో 2 షోకో తెలిసిపోయింది మనకి. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ.